గా దీని మీద డిస్కషన్ చేద్దామని చెప్పి ఆయన పవన్ కళ్యాణ్ గారు అన్నారండి నిన్న. డిస్కషన్ చేసి ఏ విధంగా మనం దీన్ని సార్ట్అవుట్ చేయాలని ఒక ఆలోచన చేద్దామని చెప్పి చెప్పారు. అందరూ ఫ్లడ్ లో ఉన్నారు కదా, ఇప్పుడు ఆఫీసర్లో అవైలబిలిటీ ఉండదు, ఎవరు అవైలబిలిటీ ఉండదు, అందరూ ఫీల్డ్ లో ఉన్నారు. ఫీల్డ్ లో డిస్టర్బ్ చేయడం కూడా కరెక్ట్ కాదు కదా అని చెప్పి నేను కూడా మీటింగ్ కూడా ఫీల్డ్ ఆఫీసర్స్ డిస్టర్బ్ చేయకూడదనే ఆలోచనతో నిన్న రివ్యూ కూడా పెట్టలేదు. నిజానికి ఆఫీసర్స్ అందరూ ఉన్నామో అక్కడికి వచ్చేసరికి ఫీల్డ్ లో ఆఫీసర్స్ లేకపోతే ఇబ్బంది అవుతుంది కదా, దానివల్ల ఈ విధంగా చేయడం జరిగింది. దీనికి కాలనీలు ఇవన్నీ దెబ్బతినడానికి కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యేలకు కావాల్సిన కమిషన్లు ఎలా వచ్చినా పర్లేదు, ఇచ్చిన సైట్లు ఎక్కడున్నా పర్లేదు అని ఒక పరిమాణ ఆలోచనతో మరి ఏ విధమైన కంట్రోల్ ఎమ్మెల్యేల మీద పెట్టకుండా వదిలేయడం వల్ల వాళ్ళకి ఎక్కడ కమిషన్ ఎక్కువ వస్తుందో అంత దూరం వెళ్ళిపోయారు. ఓకే, ఎంత ఎక్కువ వస్తే అంత తీసుకోవాలని ఆలోచనతో వెళ్ళేది తప్పితే ప్రజల కష్టాలు పడతారని ఒక ఆలోచన అన్నది వాళ్ళు ఏ కోసైనా కూడా ప్రజల గురించి ఆలోచించలేదు. మా పిఠాపురం టౌన్ లో 60 ఎకరాలు చేపల చెరువుగా ఉంది, అలాగే కుమారపురం, అలాగే నర్సింగ్పురం, అలాగే ఇప్పుడు ఇది గొల్లప్రోలు, అలాగే గొల్లప్రోలు దగ్గర సూరంపేట అని ఉంది, సూరంపేట, ఇవన్నీ కూడా చాలా దారుణమైన పరిస్థితుల్లో ఉన్నాయి. ఇంకా మిగిలిన గ్రామాలు ఇవాళ పొద్దుట కోలంక, అలాగే జవన్పిల్లి, అలాగే మంగుతుత్తి, ఇవన్నీ మేము తిరిగాం. పొద్దుట మాదాపురం, తిమ్మాపురం, మొత్తం అంతా ఇప్పుడు వాటి కనెక్టివిటీ ఉందా అండి మీరు తిరిగే రోడ్లకి అన్నిటికీ కూడా? అది కూడా ఇలా కొన్ని చోట్ల లేవండి, కొన్ని చోట్ల మాకు 3 feet అలా ఉంది, అలా ఉన్న వెహికల్స్ వెళ్ళిపోతాయి కాబట్టి కొన్ని చోట్ల ట్రాక్టర్ల మీద వెళ్ళాం, కొన్ని చోట్ల మన కారు మీద. మరి పునరావాస కేంద్రాలు గట్రా ఏమైనా ఏర్పాటు చేసే అవసరం వచ్చిందా? ఏమండి పునరావాస కేంద్రాలు ఏమైనా ఏర్పాటు చేసే? పునరావాస కేంద్రాలు ప్రతి చోట పెట్టాం కదండి, ప్రతి గ్రామాల్లోనే ఎఫెక్టెడ్ విలేజ్లెస్ 2 days పెట్టాం. విలేజ్ సెంటర్ కి 2 విధాలా డివైడ్ చేసి ప్రజలకు ఇబ్బంది లేకుండా పెట్టాం. అక్కడ ఫుడ్ అన్ని కూడా అవైలబిలిటీ ఉంది. అలాగే పీసెస్ మన మెడికల్ స్టాఫ్ కూడా ప్రతి చోట అవైలబిలిటీ పెట్టాం, అంబులెన్స్ అవైలబిలిటీ పెట్టాం, అన్ని రకాలుగా పశువులకు కూడా మేత ఇస్తా ఉన్నాం. ఇది మరి చంద్రబాబు నాయుడు గారి స్టైల్ ఎలా ఉంటుందో మీకు తెలుసు కదా. అవును, విజయవాడలో ఏ విధంగా చేశారో ఆ విధంగా అన్ని కూడా ప్రతి చోట కూడా అదే యాంగిల్లో వర్క్ చేస్తూ ఉంది. ఓకే సార్, పవన్ కళ్యాణ్ గారు డైరెక్ట్గా బాధితుల దగ్గరికి వెళ్ళారు, వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యారు. వాళ్ళు చెప్పే ప్రధాన సమస్యలు ఏంటండి? అదిగో ఎవడో ఒక అబ్బాయి ఏదో మాట్లాడుతున్నాడు అంటే ఏమైనా ఊహించని సందర్భం. సమస్యలు ఒక 2 ఉద్యోగాల గురించి మాట్లాడారు. ఒక ఆవిడైతే వరద వచ్చినప్పుడు యజమానులు బయటికి వెళ్ళకపోతున్నారు, పనులకి మాకు ఇల్లు కట్టడం కష్టంగా ఉందని చెప్పి ఒక ఆవిడ మాట్లాడారు. ఇంకో ఆవిడ వచ్చేసరికి ఏంటంటే మాకు ఇక్కడ మంచినీళ్ళు వేయండి అన్న, ముందు మంచినీళ్ళు, రోడ్లు, మన డ్రైన్లు కొంచెం వేసి మాకు బ్రిడ్జ్ ఇవ్వండి అని చెప్పి ఇంకో ఆవిడ మాట్లాడారు. కొంచెం కొన్ని వ్యక్తిగత సమస్యలు కూడా, కుటుంబంలో ఉండే సమస్యలు కూడా కొన్ని మాట్లాడడం జరిగింది. వాడికి అఫీషియల్ గా ఏదైతే చేయాలనుకున్నారో కళ్యాణ్ గారు పిఎస్ ఎవరైతే ఉన్నారో ఆయన అన్ని నోట్ చేసుకుని, ఫోన్ నెంబర్లు అన్ని నోట్ చేసుకున్నారు. ఫర్దర్ యాక్షన్ గురించి మరి వాటి మీద చర్యలు తీసుకోవడం గురించి, అంటే డెవలప్మెంట్ యాక్టివిటీ మీద ఎక్కువ, అక్కడ ఉన్న ఫెసిలిటీస్ లేక వాళ్ళు పడే ఇబ్బందుల మీద ఎక్కువగా తెలియజేయడం జరిగింది. ఓకే, సో అన్నిటినీ క్లియర్గా విని ఆ సమస్యలన్నీ కూడా అవగాహన చేసుకున్నారు. చేసుకున్నాం, చేసుకోవాల్సి వస్తుంది, తప్పదు. అది ప్రజలు నేర్పుతారు సమస్యలన్నీ, ప్రజలు సమస్యలు చెప్పి అవి ఎలా చేయాలని క్వశ్చనింగ్ కూడా వాళ్ళే చేస్తారు. ఎప్పుడు వరకు పూర్తవుతుందని అన్ని కూడా మానిటర్ కూడా వాళ్ళు మనల్ని చేస్తారు. ఎమ్మెల్యే పదవి అంటే అంత ఈజీగా మనం ఆఫీసులో కూర్చొని నడిపించాలని ఆలోచన కాదు. నిజంగా ప్రజల మీద ప్రేమ ఉన్న నాయకుడికి ఎవరికన్నా ఎమ్మెల్యే చేయాలంటే చాలా టఫ్ జాబ్. అవును, చేయాలనుకుంటే. అట్లాగే ఇప్పుడు ఆయన మన సొంతగడ్డ మీద కళ్యాణ్ గారు మేము వెళ్ళాం. ఇంట్లో లేడీస్ ఏమనుకుంటారు, అంత రిస్క్ ఎందుకు చేశారు అనుకుంటారు. రిస్క్ కాదు కదా, వాళ్ళు ఓట్లేసి గెలిపించినప్పుడు, వాళ్ళు మన మీద నమ్మకం పెట్టుకున్నప్పుడు, మన మీద ఒక బాధ్యత ఉన్నప్పుడు 100% మనం నిన్న ఏ విధంగా వెళ్ళామో ఆ విధంగానే ఫీల్డ్కి వెళ్ళాలి, తప్పదు. మనకి రిస్క్ వస్తే ఒకరికి వస్తుంది, మరి వాళ్ళకి వస్తే వేల మందికి వస్తుంది. మన దానికంటే వాళ్ళే ముఖ్యం కదా. అలా ఆలోచించినప్పుడు, ఎమ్మెల్యేగా అలా ఆలోచించినప్పుడు కదండి, అలా ఎంతమంది ఆలోచిస్తారు? నేనైతే ఉన్నప్పుడు నేను అలా చేశానండి, ఈ వేళ కూడా నేను అలాగే వర్క్ చేస్తున్నాను. కళ్యాణ్ గారు కూడా అదే పద్ధతిలో వెళ్తాం. నిజానికి చంద్రబాబు నాయుడు గారు కూడా అదే పద్ధతి. అవును, ఆయన బస్సులో వారం రోజులు మరి విజయవాడలో అలా ఉండిపోయి ఎక్కడికి వెళ్ళక, వినాయక చవితిని కూడా కనీసం ఎక్కడికి వెళ్ళకుండా అక్కడే దేవుడి దండం పెట్టుకుని మరి ఆయన రాత్రి పగల్లో కష్టపడడం విధానం చూస్తే అక్కడ ఒక యుద్ధంలో
ఏ విధంగా సైన్యం కష్టపడుతుందో ఆ విధంగా ఉంది. అవును. ఆయన వయసులో ఆయన చూసి మేమందరం నేర్చుకోవాలి ఆయన పడి కష్టం. సార్ ఎన్ని గంటలు గడిపారండి వీళ్ళు ఈ సమస్యల మీద వీటి మీద ఈయన ఓవరాల్గా? ఎవరండి? పవన్ కళ్యాణ్ గారు. ఒక 4 hours ఉన్నాం. ఓకే. 4 hours ఉండి అన్ని చూసి ఆయన కూడా హెల్త్ బాగాలేదు, లేకపోతే ఉండను. ఓకే, ఆయన కూడా బాగాలేదండి. ఫేవరెట్స్ గా ఉన్నారు. ఓకే, ఆల్రెడీ ఉందా? ఫేవరెట్స్ గా ఉండడం వలన కొంచెం ఇది ఏదైతే ఫ్లడ్ ఉందో ఫ్లడ్ వచ్చినప్పుడు రావాలన్న ఆలోచనతో వచ్చాను. ఓకే, ఆయనకి హెల్త్ నిన్న ఇష్యూ కూడా ఉందా? హెల్త్ ఇష్యూ నీరసంగా ఉన్నారు, ఫేవర్ గా ఉంటాం. అయినా కూడా వెనక్కి తగ్గలేదు. తగ్గదు. ఏమైనా మెడిసిన్ అది తీసుకోవడం అలాంటివి ఏమైనా ఉన్నాయండి? ఆ టైంలో వెళ్ళొద్దని చెప్పడం కానీ డాక్టర్లు ఆ బురదల్లో వాటిలో దిక్కకండి అని చెప్పడం అలాంటివి ఏమైనా జరిగింది? చెప్పిన ఫీల్డ్ లో ఒక ప్రజల మీద అభిమానం ఉన్నప్పుడు ఎవరు చెప్పినా మనం ఆగలేం కదండి, వెళ్ళి రావాల్సి వస్తుంది. అంటే మీరెవరన్నా కూడా ఎందుకంటే బాగోలేదు కదా, ఇబ్బంది ఉన్నా ప్రజలు పిలిచినప్పుడు వెళ్ళాలి. మీరెవరన్నా కూడా బాగోలేదు కదా మీకు ఇబ్బంది పడతారేమో అన్నప్పుడు ఆయన రియాక్షన్ గట్రా ఈ రకంగా ఉంది. అది అలాగేమీ లేదు కానీ ఆయన ఫీల్డ్ లోకి అంటే నీరసంగా ఉన్న మాట వాస్తవం. అయినా ఇక్కడ ఫ్లడ్ ఎఫెక్టెడ్ ఉంది కాబట్టి ఆయన మనసు ఆగలేక, ఆగదు ఎవరికి మనసు, నిన్న వచ్చి ఫీల్డ్ కి వచ్చాడు. వచ్చి 4 hours పనిచేశారు. ఓకే, వాళ్ళు డైరెక్ట్గా పవన్ కళ్యాణ్ గారే వాళ్ళ దగ్గరికి వస్తే ఓకే వరదల్లో ఉన్నప్పుడు ఇబ్బందుల్లో ఉన్నారు, కష్టాల్లో ఉన్నారు కాబట్టి వాళ్ళు చాలా ఆనందం ఫీల్ అయ్యారండి. ఆనందం ఉంది, ఆనందంతో పాటు వాళ్ళు బాధలు చెప్పుకునే అవకాశం వచ్చింది. అది అవును, హ్యాపీగానే ఉన్నారు, వచ్చినందుకు ఎంత హ్యాపీగానే ఉంటారు కదా. అంటే హ్యాపీగా ఉన్నారు. వాళ్ళ ప్రాబ్లమ్స్ అన్ని కూడా దృష్టిలో పెట్టడం జరిగింది. ఆయనకి కూడా ప్రాక్టికల్ గా అవగాహన కలుగుతుంది కదా, ఫీల్డ్ లోకి ఎప్పుడైతే వెళ్తామో ప్రాక్టికల్ గా చూసే